నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్తల వివరాల్లోకి వెళ్తే సంపద సృష్టిస్తానని బాబు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి పేర్ల నాని పేర్కొన్నారు. మైన్స్ మీద ఇచ్చారు ఆయన పాపం శ్వేతపత్రం. చంద్రబాబు నాయుడు గారు మైన్స్ మీద శ్వేతపత్రం ఇచ్చేయండి అంటే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలోనే మైన్స్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబడి గట్టిగా వచ్చింది కదా. మరి ఎవరు సమర్థవంతమైన ముఖ్యమంత్రి? అనుభవం ఉన్నటువంటి 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ అనుభవం ఉన్న మీరు సమర్థమైన ముఖ్యమంత్రి? కానీ మైన్స్లో మీకంటే 2-3 రెట్లు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వనకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సమర్థుడైన ముఖ్యమంత్రి? ఎవరు సమర్థుడు? ఇవాళ ఈయన సమర్థత జోలికి చూస్తుంటే మనం చంద్రబాబు నాయుడు గారి సమర్థత చూస్తే 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారినేమో ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ శ్వేతపత్రంలో 4 అబద్ధాలు, 10 జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం. ఇదే కదా శ్వేతపత్రం అంటే? తిడతమే, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే కదా. ఏంటయ్యా ఇలా పరిస్థితి అంటే, ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ల అనుభవం అని చెప్పేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి దుస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024-25 సంవత్సరానికి, ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి దుస్థితిలో వీళ్ళ అనుభవం ఉంది. ఎందుకు వచ్చింది? మీ అనుభవం ఏం చేసుకుంటాకి? ఏమైనా అక్కడికి వచ్చిందా? బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితి కదా మీది. 2019లో మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ప్రమాణ స్వీకారం చేసి, జూన్ 8వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి, అంటే జూన్ 8వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేస్తే, మే 30న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, జూలై 12వ తారీఖున అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అనుభవం లేదు కదా. అనుభవం లేకపోయినా ప్రవేశపెట్టారు. ఆ రోజు ఇవాళ ఎన్నికల ముందేమో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ హామీలు ఇస్తున్నారు కదా, ఆయన ఉన్నప్పుడేమో శ్రీలంక అయిపోద్దని చెప్పారు కదా. ఈ హామీలు ఎక్కడి నుంచి వస్తాయంటే సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి ఆ సంపద ద్వారా మేము జనాలకి మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ రోజు మంత్రులకి, ఆయన క్యాబినెట్లో కూడా ఇవాళ చెప్తున్నా అంట, అందరికీ చెప్పండి ప్రజలకి డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పని. ఇది కూడా మోసమే. ఈ సంవత్సరం జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి 2 రోజులు 48 గంటల ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి డబుల్ డెవల్యూషన్ ద్వారా 5,600 కోట్ల చిల్లర రూపాయల డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చి పడిన మాట వాస్తవమా కాదా? అంటే జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం మంత్రిమండలి కలిసి ప్రమాణ స్వీకారం చేస్తే, ప్రభుత్వం ఏర్పాటైతే అప్పటికి 48 గంటల ముందు 5,600 చిల్లర కోట్ల రూపాయలు డబుల్ డెవల్యూషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వచ్చి జమ అయినాయి కదా. ఎలా వచ్చినాయి డబుల్ డెవల్యూషన్ ద్వారా అంటే, గడిచిన ప్రభుత్వం అంతకు ముందు సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు దాకా వసూలు చేసినటువంటి రెవెన్యూ వసూళ్లలో కేంద్ర ప్రభుత్వం దగ్గర జమ అయితే, ఆ జమ అయినటువంటి వాటిల్లో రాష్ట్ర జనాభా దామాషా మేరకు కేంద్ర ప్రభుత్వం పంపించాల్సినటువంటి డబ్బులు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపాదించినటువంటి డబ్బులు 5,600 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చి పడినాయి. కానీ 2019 మే 30న జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఏంటయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చెళ్ళిందే అంటే ఇది నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పినటువంటి ఖజానా. అచ్యుతాపురంలో సిఈజెడ్ లోని వసంత కెమికల్స్ కంపెనీలో జరిగిన ప్రమాద సంఘటనపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత. బ్రాహ్మణ్మాది దాడిలో తల్లిదండ్రులకు కోల్పోయిన పిల్లలకు భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొదల 5 చేస్తాము, తర్వాత ఇంకేం చేయాలో కూడా చేస్తాం. కొద్దిగా మొదల 5 లక్షలు వీరికి సాయం చేస్తాం. ఇవాళనే కాకుండా తల్లిదండ్రిని చంపాడు అమ్మాయి, ఎవరైతే డిగ్రీ చదువుతున్న అమ్మాయి, ఆ అమ్మాయి మీద అటాక్ చేయడానికి వస్తే తల్లిదండ్రి అడ్డం పడ్డారు, వాళ్ళిద్దరిని చంపాడు, దానికి చంపేశాడు. వాడు గంజాయి మత్తులో ఉన్నాడంట. తర్వాత అమ్మాయి కూడా బాగా సీరియస్ ఇంజరీస్ అయ్యాయి, నా మధ్య ఉంది. అసలు వాళ్ళ తమ్ముడు వస్తే తమ్ముడిని కూడా దారుణంగా నరికినాడు. అబ్బాయికి ఇట్లా మొత్తం మొత్తం నోరు మీద కూడా కాట్లు పట్టాయి. సో చాలా సివియర్ ఇంజరీస్ అండి. యూ హ్యావ్ టు సీ టు బిలీవ్. మా ఎక్స్ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినారు నా దగ్గర. 2 రిక్వెస్ట్. వాళ్ళ ఫ్యామిలీ భయపడుతున్నారు. దీస్ ఆర్ ట్రైబల్ కిడ్స్. వాళ్ళు భయపడుతున్నారు. ఆ పిల్లగాడు బయటకు వస్తే వాడు మమ్మల్ని చంపేస్తాడు అని భయపడుతున్నారు. సో వీ నీడ్ టు గివ్ దెమ్ కౌన్సిలింగ్, వీ నీడ్ టు టేక్ దెమ్ టు షెల్టర్ అండ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఆ అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంది. అపారెంట్లీ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ హెస్ నాట్ రెస్పాండెడ్. వాడిని అరెస్ట్ చేశారంట వాడు ఒక్కడిని. బట్ వాడికి ఎవరెవరైతే అకాంప్లిసెస్ ఉంటారో, దోస్ హు హావ్ ఎయిడెడ్ అండ్ అబెటెడ్, దే హావ్ నాట్ బీన్ పిక్డ్. మా లోకల్ సర్పంచ్ ఉంటున్నాడు గణేష్, ఆయన చెప్తున్నాడు ఒక 4-5 ఉన్నారు ఈయనకు సపోర్ట్ చేసిన వాళ్ళని. ఐ బిలీవ్ యువర్ ఎస్పీ హెస్ నాట్ టేకెన్ ద మ్యాటర్ సీరియస్లీ. మై హంబుల్ రిక్వెస్ట్, మా సుదర్శన్ రెడ్డి గారిని ఒకసారి మీకు వచ్చి కలవమని చెప్తాను. అవసరమైతే ఒక 2 ఎమ్మెల్యేలు కూడా వస్తారు ఆయనతో పాటు. కొద్దిగా కైండ్లీ టేక్ అ వెరీ సీరియస్ లుక్ ఎట్ దిస్ మ్యాటర్. ఇద్దరు చచ్చిపోయారు అండ్ 2 పిల్లలు ఇవాళ పాపం పూర్తి దురవస్థలో ఉన్నారు. అబ్బాయి మైనర్, ఆ పిల్లోడు కూడా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ లో ఉన్నాడు. లెట్ us do justice to the families. Kindly I request you to take care. Thank you sir. భయపడకు, ఇట్లాంటప్పుడు ధైర్యం ఉన్నాడు. అమ్మనైనా లేదు కాబట్టి తమ్ముడికి బాధలో ఉన్న ఏడు పోయిన మీద చెప్పి కొడుకు ధైర్యం ఉంటూ అక్క కూడా ధైర్యం లేదు. ఆరోగ్యం బాగైనాక మళ్ళీ కలుగుతాం. నేను విశాఖ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు 100 రోజుల ప్రణాళికలో ఒకే రోజు సుమారు 360 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పెందుర్తి పోలీసులు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఏసీపీ నరసింహమూర్తి. ఈ 100 రోజుల ప్రణాళిక డ్రగ్స్ రహిత సమాజం, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసమని నూతన ప్రభుత్వం వారు తలపెట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా మా
విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శ్రీ శంకాప్రత్ బాన్సీ గారు జూలై 1వ తారీఖున ఛార్జ్ తీసుకున్న తర్వాత దీని మీద పగడ్బందీ అయిన ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఆ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేస్తున్నందువల్ల మంచి రిజల్ట్స్ అనేవి కూడా వస్తున్నాయి. దాంట్లో భాగంగా పెందుర్తి దగ్గర గతంలో కూడా మీకు చెప్పాను 20 ప్రాంతాల్లో డైనమిక్ చెక్ పోస్టులు పెట్టడం, ఆ డైనమిక్ చెక్ పోస్టుల్లో గాంజా కూడా దొరకడం అనేది జరిగింది. అదే పంగా కొనసాగిస్తున్నందువల్ల గాంజా విశాఖపట్నంలోకి వచ్చి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే దారులన్నీ కూడా టైట్ చేసినందువల్ల నిన్న సరిపల్లి దగ్గర, అంటే సరిపల్లి అనేది విజయనగరం నుంచి విశాఖపట్నంలోకి ఎంటర్ అయ్యే రోడ్డు మార్గం, దాదాపు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, ఒరిస్సా నుంచి కానివ్వండి, విశాఖపట్నంలో రావాలంటే అది ప్రధానమైన మార్గం. దాని మీద మేము ఫోకస్ చేయడం అనేది జరిగింది. సరిపల్లి పెందుర్తికి, విశాఖపట్నం సిటీకి పెందుర్తి పోలీస్ స్టేషన్లో గేట్వేలా ఉంటుంది కాబట్టి అక్కడ ఫోకస్ చేయడం జరిగింది. దానివల్ల నిన్న ఏజెన్సీ ప్రాంతం ఒరిస్సా నుంచి గాంజా తీసుకొస్తూ మా సర్ప్రైజ్ చెకింగ్ బృందానికి పెందుర్తి ఎస్ఐ గారు, పెందుర్తి సిఐ గారు ఆర్గనైజ్ చేసిన సర్ప్రైజ్ బృందానికి, అలాగే టాస్క్ ఫోర్స్ వారు ఇచ్చిన సహకారం, వాళ్ళ సపోర్ట్, వాళ్ళ ఇన్పుట్స్తో అధునాతనమైన టెక్నాలజీ ఉపయోగించి అక్కడ చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 7 ముద్దాయిలు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర 284 కేజీల గాంజా ప్యాకెట్ల రూపంలో దాన్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. కారులో తీసుకురావడం, వాళ్ళని కారులో తీసుకొచ్చినప్పుడు ఎవరు కూడా ముందు ఉన్నారా లేదా సిబ్బంది, పోలీస్ చెక్కింగ్లు అలాంటివి ఉన్నాయా లేవని మోటార్ సైకిల్ మీద రెక్కీ చేసి రావడానికి ఉపయోగించిన మోటార్ సైకిల్, ఈ మనుషుల్ని, కార్ని, ఆ గాంజాని కూడా మా సిబ్బంది వాళ్ళు ఉపయోగించే టెక్నిక్స్కి సింహాచలంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్టీఎస్ బాధ్యతల సమావేశంలో ఎంపీ భరత్, తెలుగుదేశం అధ్యక్షుడు గండి బాబ్జీ, జిల్లా కలెక్టర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే గండి బాబ్జీ గారికి, మరి ఈఓ గారికి, అందరికీ వేదిక అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ఇష్యూ అనేది 2017లో గంటా శ్రీనివాసరావు గారు మంత్రిగా ఉన్న సమయంలో, హరినారాయణ గారు కమిషనర్గా ఉన్నారు. ఆ సమయంలో స్టార్ట్ అయింది సార్. సింహాచలం 2 కిలోమీటర్లు స్ట్రెచ్ అది. గోసాల నుంచి ప్రహ్లాదపురం పడితలంగ గుడి వరకు ముందు ఫస్ట్ స్టిచ్లో తీస్తామని చెప్పారు. దానికోసం గౌరవ మంత్రివర్యులు ఆధ్వర్యంలో మేము హరినారాయణ గారితో కూర్చున్నాం. అప్పుడు కూర్చున్నప్పుడు అది ఇచ్చిన హామీలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోడ్డు ఇక్కడికి వచ్చే చాలామంది పిలిగ్రిమ్స్ ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ ఫెస్టివల్స్ ఒకటి ఉంటాయి. అంటే అటు ఇటు వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఉండే బీఆర్టీఎస్ ట్రాక్ ఉంటే, బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటే ఉంటే, అది విపరీత స్పీడ్తో వెళ్ళి యాక్సిడెంట్లకు గురవుతామని చెప్పేసి రోడ్డు మధ్య డివైడర్ పెట్టి 2 రోడ్లే వేయాలని చెప్పి మొదటి కోరిక సార్. ఆ కోరికను మరి ఎమ్మెల్యే గారు వచ్చినంటే ఇప్పుడు తీర్చారు, దానికి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెండవది ఏంటంటే, స్ట్రక్చరల్ వాల్యూ ఏదైతే ఉందో ప్రజెంట్ బుక్ వాల్యూ ఏమన్నా సార్. ఎందుకంటే ఈరోజు ఆ బిల్డింగ్ కొట్టేసేటప్పుడు అది 1950దా, 1940దా, 1920దా చూసి ఆ రేట్ ఇస్తే మేము ఆ డబ్బులతో ఎక్కడికి వెళ్ళి కట్టుకుంటాం సార్? ఆ డబ్బులు ఇస్తే కట్టుకోలేం కదా. ఏదైతే ఇప్పుడు ఓ కమ్మలు తీసేశారు, ఇప్పుడు కమ్మలు కడితే ఎంత ఖర్చు అవుతుంది. ఓ పెంగిడీలు తీశారు, పెంగిడీలు తీస్తే ఎంత ఖర్చు, కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది. అది ఇవ్వాలి. కానీ దాన్ని ఎస్టిమేషన్ చేసి ఇప్పుడు బ్యాక్ వెళ్ళి అది 1950 అని చెప్పి అప్పటి రేట్లు వేసేసి ఎస్టిమేషన్ చేశారు సార్. అదొకటి. రెండోది, అది ఇస్తామని ఆ రోజు హరినారాయణ గారు ఒప్పుకున్నారు సార్. అదేవిధంగా 50% అబవ్ పోయినా, అంటే నిర్వాసితులు, అంటే ఎవరైతే వాళ్ళకి ఇల్లులు కూడా నిరుపయోగంగా ఉంటాయి, ఇంకా అక్కడ ఇల్లు ఉండదు. చాలా పేదవాళ్ళు ఉన్నారు, 40 గజాల్లో 30 గజాల్లో ఇల్లు ఉన్న చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏదంటే గ్రామగంట సార్. ఆ గ్రామగంట ఏదైతే ఇప్పుడు చేసిన స్ట్రిచ్ ఉందో అది గ్రామగంట. 1903లో ఈ విలేజ్లో 25 ఎకరాల గ్రామగంట ఉంది సార్. ఆ గ్రామగంటల్లోనూ
ఫస్ట్ మీకు ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు చాలా పెద్ద తప్పిదం చేశారు సార్. ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జేఎన్ఎన్ యూరం పథకం కింద శాంక్షన్ అయింది సార్ పిఆర్టీఎస్. 2007లో కౌన్సిల్ కూడా ఏర్పడక ముందు అప్పుడు ఏం చేశారంటే దీనికి ప్రజలు తక్కువ నష్టపోయే ఏరియాలో ఎక్కువ తీసి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఎక్కడుందో అది చూసి అట్లా ప్లాన్ చేశారు సార్. తక్కువ ఎఫెక్ట్ అయ్యేటట్టు ప్రజలు తక్కువ ఎఫెక్ట్ అయ్యేటట్టు స్ట్రక్చర్ తక్కువ ఎఫెక్ట్ అయ్యేటట్టు చేశారు. దాన్ని 2012లో అప్పటి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారు దాన్ని మార్చేసి రోడ్డు మధ్య నుంచి అటు 50 ఇటు 50 అని చెప్పి కొత్త తీరి తీసుకొచ్చారు సార్. అదైన తర్వాత దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేశాము. దాని తర్వాత మొన్న వీళ్ళు డిపిఆర్ రిలీజ్ చేశారు సార్. ఆ డిపిఆర్ ఏం చేస్తారంటే ఆ ఇచ్చిన డిపిఆర్ ఒకటి ఎగ్జిక్యూషన్ ఒకటి వీళ్ళ మీద కక్ష ఉంది అంటే అక్కడ ఒక 10 అడుగులు వెళ్ళిపోయి కొట్టుకు వెళ్ళిపో. మీకు క్లియర్గా మీకు ఆ డిపిఆర్ని ఇప్పుడు మీరు ఎవరు చేస్తున్న థర్డ్ పార్టీ తోటి ఇది ఎంక్వైరీ చేయిస్తే ఈ ఇంజనీరింగ్ అధికారులందరూ దొరుకుతారు సార్. అండ్ ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులు వాళ్ళు మరీ దుర్మార్గంగా ప్రవర్తించారు సార్. ఎంత దారుణంగా అంటే వాళ్ళు నచ్చకపోతే చాలు రోడ్డుని ఇష్టానుసారంగా తిప్పేసి వాళ్ళ ఇంటి మీద కూడా తీసుకొచ్చి పెట్టేసి కుమ్మర్లు చాలా పేదవాళ్ళు సార్. వాళ్ళందరూ 30 కుటుంబాలు నష్టపోయారు సార్ కుమ్మర్ దెబ్బ దగ్గర. వాళ్ళందరూ రోడ్డుని పడిపోయారు. వాళ్ళకి ఇచ్చిన స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ అదేవిధంగా ఏదైతే టీడీఆర్లో ఒకదానికి ఇస్తే సపోజ్ 50 గజాలకు ఇచ్చారనుకోండి, అది 70 గజాలు తీసేశారు సార్. ఏమని అడుగుతుంటే సమాధానం లేదు. చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు సార్. నవంబర్ 17వ తేదీన ఆల్ ఆఫ్ షడన్ 15 ప్రొక్రేట్లు తీసుకుని వచ్చి బీభత్సం చేశారు సార్ సింహాచలాన్ని. ఈ అప్పుడుండే కమిషనర్ గారు అయితేనేమి విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల బాధ్యతలు స్వీకరించారు. రోడ్ సర్కిల్ వేసుకో రోడ్ సర్కిల్స్ టోటల్ 13 పోలీస్ స్టేషన్స్ అందరికీ నమస్కారం. సో ఈరోజు నేను విజయనగరం ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు నేను బాపట్ల జిల్లాలో ఎస్పీగా 27 మంత్స్ నేను అక్కడ ఎస్పీగా చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఎస్పీ విజయనగరంగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా గౌరవ సీఎం గారికి డీజీపీ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో నా మీద నమ్మకం ఉంచి ఇక్కడ నాకు విజయనగరంకి పంపడం జరిగింది. సో విజయనగరం జిల్లాలో our main priority will be on the control of ganja. సో ఈ విజయనగరం జిల్లా ఈ ఏఎస్ఆర్ జిల్లాకి నేబరింగ్ డిస్ట్రిక్ట్ ఉండడం వల్ల, వైజాగ్కి నేబరింగ్ ఉండడం వల్ల అండ్ ఒడిశాకి దగ్గర ఉండడం వల్ల సో కొంత గాంజా ప్రభావం నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా ఇక్కడ కొంత ఉంది. సో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ పరంగా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమైనా ఈ ప్రాంతం నుంచి ట్రాన్స్పోర్టేషన్ అవుతున్నా కానీ లేకపోతే ఇక్కడ లోకల్ కన్జంప్షన్లో మీద కానీ వీ విల్ బీ వెరీ వెరీ ఫర్మ్ అండ్ స్ట్రిక్ట్. అదేవిధంగా విమెన్ సెక్యూరిటీ, మహిళల సురక్ష మీద కూడా మేము ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఈ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ ఎక్కడైనా రిపోర్ట్ అయితే దాని మీద ఇమీడియట్గా చాలా స్ట్రిక్ట్ అండ్ ఫర్మ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.
అదేవిధంగా సిబ్బంది సంక్షేమానికి కూడా వి విల్ గివ్ ప్రయారిటీ. సో అనకాపల్లి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి ఎం దీపిక महोदय गार्ड निरीक्षण के लिए हाजिर है। ओम देवस्य गृहे गृहे देवस्य गृहे गृहे मनया मनया गृहे गृहे मनयः मनया वसन्ति वसन्ति मनया वसन्ति वसन्ति देवानां वसन्ति वसन्ति देवानां कवयः कवयो देवानां कवयः कवयः पाठ्यदासः कवयो पाठ्यदासः पाठ्यदासः वासः देवाय చర్యలు తీసుకుంటాము. ఈ డిస్ట్రిక్ట్లో నాకు ఇప్పుడు కొంచెం ముందే ఈ రేంజ్లో పనిచేశాను కాబట్టి ఐడియా ఉన్న దాన్ని బట్టి గాంజాయి మీద స్పెషల్గా ఫోకస్ చేస్తాము. ఈ డిస్ట్రిక్ట్ త్రూ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉందని చెప్తున్నారు. సో దాని మీద స్పెషల్గా నిఘా పెట్టి హౌ కెన్ వి ఫర్దర్ ఇంప్రూవ్ ఇట్ అనేది వర్క్ చేస్తాము. ఇంకట్లాగే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 100 days యాక్షన్ ప్లాన్లో కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని తీసుకొని అది ప్రయారిటీగా తీసుకొని దాని మీద వర్క్ చేస్తాం. అది కాకుండా మహిళలు పిల్లలు రక్షణ కోసం కూడా ప్రత్యేకంగా నిఘా పెడతాం జరుగుతుంది. ఇది కాకుండా మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇంకా నేను కూడా ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాము. ఎప్పుడు ఎనీ డే వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ హాఫ్లో వాళ్ళు డిపిఓకి వచ్చి నన్ను కలిసి చెప్పొచ్చు. అదర్వైజ్ మండే గ్రీవెన్స్లో కూడా పర్సనల్గా వీ విల్ టేక్ గ్రీవెన్సెస్. అట్లాగే ఎవ్రీ పోలీస్ స్టేషన్లో కూడా పిటిషనర్స్ గ్రీవెన్సెస్ని ఇమీడియట్గా రిడ్రెసల్ చేయాలి, వచ్చిన వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనే దానికోసమే చర్యలు తీసుకుంటాము. దీనికోసం డిస్ట్రిక్ట్లో అందరు కోఆపరేషన్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రెస్ అలాగే మిగతా స్టేక్ హోల్డర్స్ ఏనా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎవరు కూడా అందరు కోఆపరేషన్తో డిస్ట్రిక్ట్లో లా అండ్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేస్తానికి చర్యలు తీసుకుంటాం. ఎనీబడి హ్యాస్ ఎనీథింగ్ టు ఆస్క్ ఆర్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ వెల్కమ్. ఒక రౌండ్ అయితే నాకు కృష్ణా జిల్లా మచిలీపట్నం నూతనంగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ రంగారావు ब्रह्मणो वेदामृतेनावृताम्बुरीं तस्मै ब्रह्मज ब्रह्माज आयकीर्तिं प्रदान्दतो अग्निरिव सुजिद्भव आदित्याय तेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मरायुर्भव आयुरायुर्भव धान्यं धनं वशं भवत्कलारकं जलदं वत्सरं दीर्घमायुः. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.